అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ మరగ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. కాజు, బాదం, ఎండు కొబ్బరి, గసగసాలు, రా మసాలా, మొత్తం గరం మసాలా, రా మసాలా తీసుకున్నాను. ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను. హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను. 1 kg మటన్ తీసుకున్నాను. కడిగి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసాను. దీన్ని ఒక గిన్నె తీసుకొని ఈ నెయ్యిని దీంట్లో వేసుకొని, హాఫ్ కప్ నెయ్యిని దీంట్లో వేసుకొని, ఈ ఆనియన్స్ని దీంట్లో వేసుకోవాలి. దీన్ని లైట్గా ఫ్రై కానివ్వాలి. ఒకసారి కలుపుకొని దీన్ని ఈ గరం మసాలా కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఫ్రై కానిద్దాం. ఎండు కొబ్బరి, కాజు, బాదం, గసగసాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయానండి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఒకసారి సరిగా కలుపుకొని మటన్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి ఫ్రై కానిద్దాం. మధ్యలో ఒకసారి తీసి కలుపుదాం. వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి. 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కాజు, బాదం, ఎండు కొబ్బరి, గసగసాలు పేస్ట్ చేసుకుని ఈ మటన్లో యాడ్ చేసుకుందాం. ఒకసారి ఇదంతా కలుపుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. తర్వాత 5 మినిట్స్ ఫ్రై అయ్యాక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. టూ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. కొత్తిమీర చల్లుకొని బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఉడికిపోయిందండి మటన్ మరగ్. రెడీ అయిపోయిందండి మటన్ మరగ్. దీన్ని నాన్స్లో కానీ రుమాల్ రోటీలో కానీ తింటే చాలా నెంబర్ 1 రెసిపీ అండి.
లేదంటే చపాతీలో కూడా తినొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.